బైబిల్ తెచ్చిన వారు హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకుందాం. ఎవరైనా చదివి సహాయం చేయవచ్చు. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీ నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను వెరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. చాలు. పరిశుద్ధుడా దయగలిగిన తండ్రి కొందను. ఇంతవరకు పాటల ద్వారా మయం పొందారు. ఈ సమయంలో అల్పుణ్యాయిగా నిలబెట్టారు. దేవా, పూర్తిగా నన్ను మరుగుపరచి మీరే కొద్ది నిమిషాలు ఈ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యాన్ని జాగ్రత్తగా మనము ఆలోచించినప్పుడు ప్రధానం అనేది అది ముందు సిద్ధపాటు చేసుకునేదాన్ని ప్రధానం. యోసేపు మరియమ్మకు ప్రధానము చేయబడింది. ఇక్కడ ఒక ప్రధానము చేయబడింది. మన ఎదుట ఉన్న ఈ యొక్క వివాహానికి ముందు, వాళ్ళు పెళ్లికి ముందు సిద్ధపాటు ప్రధానము. కాబట్టి దేనికైనా సిద్ధపాటు అనేది అవసరము. పెళ్లికైనా ఈరోజు ఫ్లైట్ ఎక్కాలన్నా ఏది ఎక్కాలన్నా వెంటనే పోతే ఫ్లైట్ ఎక్కనిస్తారా? 3 గంటలు వెయిట్ చేయాలా? ఆ విమానము దాంట్లోకి విమానాశ్రయంలోకి వెళ్ళి 3 గంటలు 2 గంటలు ముందే సిద్ధపడి మనము వెళ్ళాలి. సిద్ధపాటు. అయితే హాస్పిటల్ అని గమనించండి. హాస్పిటల్కి వెళ్ళినా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు ఏం తినకుండా సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో 2000 సంవత్సరాల కిందట యేసు క్రీస్తు ప్రభువారు ప్రధానము చేసుకున్నాడు. దేని కొరకు? ఈరోజు మనము సిద్ధంగా ఉంటే మనం ఎంతో ధన్యులంగా మారుతాం. సిద్ధపడకపోతే ఆ నిత్య నరకం ఖచ్చితంగా ఉంటుందనే సత్యాన్ని మనం ఎరుగుతాము. అయితే ఈ వివాహానికి ముందు వీళ్ళు ఏం చేసుకుంటున్నారు అని అంటే ప్రధానము. ఎందుకు ప్రధానం అంటే ఆ 19వ వాక్యం నీవు నాకు నిత్యముండునట్లు. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నీవు నాకు నిత్యముండునట్లు. చాలా మంది బంధువులు కొంతకాలం ఉంటారు, తల్లిదండ్రులు కొంతకాలం ఉంటారు, తోడబుట్టిన వారు కొంతకాలమే. వాడు పెళ్లి చేసుకోగానే వారిని తీసుకొని వారి దారి వారు చూసుకుంటారు, పని చేసుకొని బతకాలి కాబట్టి. అయితే ఇప్పుడు నిత్యము నీవు నాకు ఉండున్నట్లు, నిత్యము ఉండేటట్లుగా వీళ్ళు ప్రధానం చేసుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లికి ముందు ప్రధానము, అది వాక్యము చెబుతున్న సత్యము. కాబట్టి మనము ఈ వాక్యంలో నిత్యము నాకు ఉండునట్లు, నిత్యం ఉండేది ఏంటిది అని అంటే ఎవ్వరు మనకు తోడుండరు, కానీ నిత్యం ఉండేది భార్య చనిపోయేంత వరకు. అవునా కాదా? ఉన్నతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది. కాబట్టి వాక్యము చెబుతున్న ముత్యాల గురించే వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకంటే ఈ భార్య నిత్యం ఉంటుంది, భర్త నిత్యము తోడుగా ఉంటాడు. కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో తోడుగా ఉండేవాడు భర్త. కాబట్టి ఈరోజు కుటుంబ వ్యవస్థ, భార్య భర్తల వ్యవస్థ చాలా కుటుంబాల్లో మాటలు లేని పరిస్థితి కనపడుతూ ఉంది. మాట్లాడుకోరు. కొంతకాలమే వాళ్ళు ప్రేమగా సంతోషంగా ఉంటారు. పెళ్ళైన కొత్తలో బైక్ ఎక్కించుకున్నాడంట. పెళ్ళైన కొత్తలో బైక్ ఎక్కించుకొని
మాయ జాగ్రత్తగా కొద్దిగా ముందుకు జరిగి గట్టిగా పట్టుకో అన్నాడట. ఏమన్నాడు? కొద్దిగా ముందుకు జరిగి గట్టిగా పట్టుకో, పడతావు. కాబట్టి తర్వాత కొన్ని రోజులు పోయింది, సంవత్సరం అయింది, సంవత్సరన్నర అయింది. 2వ సంవత్సరంలో బైక్ ఎక్కిందంట భార్య. ఎక్కితే అతనేమన్నాడంటే, భర్త కొద్దిగా ఎనికి జరిగేది మీద పడతావు అంటున్నాడట. ఏమైంది 2 సంవత్సరాలకు? ఏముంది? కుటుంబంలో వాక్యం నీవు నాకు నిత్యం ఉన్నట్లు ప్రధానము చేసుకుంటున్నాను, నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రధానము చేసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు భార్య భర్తలు ఇద్దరు కుటుంబంలో నమ్మకత్వం. ఆ వాక్యంలో ఒక వాక్యం చూడండి, అభిషేక గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్యంలో అక్కడ కింద ఉంటుంది ఒక చక్కటి మాట. ఈ వాక్యము చదివి ఇంకెక్కువ చదివించను. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. ఇక్కడ చూడండి, నీవు యెహోవాను ఎరుగునట్లు నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము. నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే ఎవరి దారి వాళ్ళదే. ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఎవరి మాటలు ఉండవు. భార్యకు భర్తకు మాటలు ఉండవు, పిల్లలకు అబ్బకు మాటలు ఉండవు కొన్ని కుటుంబాలలో. అలాగనే ఒక కుటుంబంలో జరిగిన విషయం ఏంటంటే, దేవుని వాక్యంలో నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉండాలని ఇక్కడ చిత్తపడుతున్న. వివాహానికి ముందు, వివాహానికి కొన్ని రోజుల తరబడి సిద్ధపడుతున్న ఈ యొక్క కాబోయే నవ దంపతులకు చెబుతున్న విషయం ఏంటంటే, ఇద్దరి మధ్యలో నమ్మకం ఉండాలి. ఎంత నమ్మకం ఉండాలంటే, భార్య ఏది పెట్టినా అవలీలగా కళ్ళు మూసుకొని తింటూ ఉన్నారు ఈరోజు. ఎందుకు? అన్నంలో ఏది పెట్టినా ఏ యొక్క అల్పం లేకుండా తృప్తిగా తింటూ ఉన్నాడంటే నమ్మాడు. ఎందుకు? నమ్మకత్వము చాలా ప్రాముఖ్యం. నమ్మకం లేకపోతే కుటుంబంలో చాలా అనర్థాలు దారితీస్తూ ఉంటది. కాబట్టి ఇద్దరి మధ్యలో ప్రేమ ఉండాలి, నమ్మకం ఉండాలి. అందుకనే ఒకరి లేళ్ళ ఒకడు నమ్మకత్వం కలిగి ఉండాలి. అందుకనే చాలా కుటుంబాలలో నమ్మకము లేనందువలనే చాలా మంది ఎక్కడున్నావు ఫోన్ చేస్తారు. ఎక్కడున్నావు అంటే, నేను మార్కర్ దగ్గరలో ఉన్నా, ఏది చూపి ఈడే కాల్ చేయని. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏమొచ్చింది, చెల్లి వచ్చేసి ఈడే కాదు, ఎక్కడున్నావు. కారణం ఏంటి? నమ్మకము లేనందువలన. నమ్మకం లేకపోతే కుటుంబ వ్యవస్థలో ఎలా బాగుపడుతుంది? కాబట్టి కుటుంబంలో నమ్మకం అనేది ప్రాముఖ్యంగా ఉండాలని ఈ చదవబడిన 20వ వాక్యములో, అదిగో నీవు యెహోవాను బట్టి ఎరుగునట్లు నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొనుచున్నాను. కాబట్టి మన ఇద్దరి మధ్యలో ఉండవలసింది నమ్మకము, ఇద్దరి మధ్యలో ఉండవలసింది ప్రేమ. ఎలా ప్రేమించాలంటే అధికంగా ప్రేమించాలి. కాబట్టి వారి ఇద్దరిలో ప్రేమ ఉండాలి, ఇద్దరి మధ్యలో నమ్మకం ఉండాలి, కుటుంబంలో ఓర్పు ఉండాలి. ఒకవేళ ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువైనా కూడా చాలా భలే రుచిగా వండినావు, ఎప్పటికీ మా అమ్మ ఇట్లాంటి కూర ఎప్పుడు చేయలేదనాలి. ఎందుకు? అంత కషంగా ఏనాడు చేసి పెట్టలేదు. కాబట్టి నువ్వు పొగడకనే పొగినట్టు ఉండాలి, చాలా బాగుంది అనాలి. అందుకనే ఏ చీర తెచ్చినా, ఒకవేళ భర్త ఏ చీర తెచ్చినా, ఇటువంటి చీర మా పుట్టింటోళ్ళు ఎప్పుడు పెట్టలేదు అనాలి, అంత బాగుంది అనాలి. ఎందుకంటే ఇంత దరిద్రమైన చీర ఎప్పుడు పెట్టలేదు కాబట్టి అట్లా ఒకరికొకరు పొగుడుకోవాలి. కానీ ఫలాని అక్క అసలు మొన్న కోరేసింది ఎంత అద్భుతంగా ఉంది, ఎంత బాగుంది అని అన్నామనుకో, అక్కడ తిను, నా శాత కాదులే, నేను చేసి పెట్టలేనట్టు. అవునా కాదా? ఇంకా నా వల్ల కాదు, నువ్వు ఎక్కడే తిను, అక్కడే రుచి మరిగావు, అక్కడ రుచి మరిగావు, నా రుచులు ఏముంటాయి అని అంటుంటది. అందుకని ఇద్దరి మధ్యలో ఏం పెరుగుద్ది? నమ్మకమత్వం తగ్గుద్ది, ప్రేమ ఉండదు. కాబట్టి ఓర్పు అనేది చాలా అవసరము. కాబట్టి ఇద్దరి మధ్యలో ఉండవలసింది ఓర్పు
సహనము ఖచ్చితంగా ఉండాలనే సత్యాన్ని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కుటుంబము లేకపోతే ఈ యొక్క పెళ్లికి సిద్ధపడుతున్న ప్రధానము చేయబడుతున్న ఈ ఇద్దరి మధ్యలో ఉండవలసింది ఆ ఓర్పు ఉండాలి. ఒకవేళ గబగబ అరిచాడు అనుకో, గబగబ ఏంది నిశ్చయించడం అసలు ఏందని మినిగిపోతుంది. ఏందని కష్టపడి పనిచేసి వస్తాడు. కష్టపడి పనిచేసి వచ్చినప్పుడు ఇంట్లో ఏమి లేకపోయినా అన్నం ఒకవేళ మర్చిపోయావనుకో నువ్వేం చెయ్యాలి? అమ్మో ఓయమ్మో అన్నం వండలేదని నువ్వేం చేయాలి? ఏమంటే నీళ్ళు ఇచ్చి ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు కూకోండి, వెంటనే పొయ్యిని పెట్టేసాను, వెంటనే ఉడుకుద్ది, నువ్వు క్షేమంగా తిందరు. మా అన్నం ఏదంటే ఏంది నిశ్చయించడం ఏంది? నేను ఖాళీగా ఉన్నానా? ఇప్పుడు నాకు పిచ్చర్ ఆట రాలా? టీవీ చూడలే? ఏంది నిశ్చయించడం? అవసరమైతే ఉంటా లేకపోతే దగ్గర ఉరుకుతా, అరగంట పోయాలని అనకూడదు. అంతేనా కాదా? అందుకని కొద్దిగా ఓర్చుకోవాలి. అప్పుడు ఎంతలా ఆవేశంతో ఉన్నా, ఎంతలా కోపంతో ఉన్నా నీ మంచి నీళ్ళు, నీ ప్రేమ చూసి ఏమంటాడంటే ఇబ్బంది లేదులే అమ్మాయి, నిదానంగా చెయ్యి అంటాడు. చూసారు? కాబట్టి ఓర్చుకుంటే, అందుకని వాక్యం అంటుంది, దైవజన్ అంటాడు, ఓర్చుకుంటే కోడిగుడ్డు చట్టడవుతుంది అన్నట్లుగా. కాబట్టి ఓర్చుకుంటే 21 రోజు ఓర్చుకుంటే అది పిల్లలు పెడుతుంది. ఆ పిల్లలు లేచి పెద్ద అవుతుంది. అది కోసుకొని కూర వండితే అది ఎంతమందికి అవుతుంది? ఇంటి మొత్తానికి అవుతుంది. ఓర్పు అనేది చాలా అవసరమైన సత్యాన్ని నేను వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి వీరిద్దరి మధ్యలో ఉండవలసిన నమ్మకం, ఆ ప్రేమ, ఓర్పు కలిగి ఉండాలని తెలియజేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాను.